ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుకుందాం. పాట పుస్తకంలో 2వ భాగమందు పాట నెంబర్ 12. యేసయ్య యొక్క జీవిత కాలం నీవే నా ఆశ్రయమే. యేసయ్య యొక్క జీవిత కాలం నీవే నా ఆశ్రయమే. నీ ఇష్టం నిరంతరం చేయువానిగా నా ఇష్టం పూర్తిగా సమర్పించితి. నీ ఇష్టం నిరంతరం చేయువానిగా నా ఇష్టం పూర్తిగా సమర్పించితి. నేను కాదు ఇక జీవించున్నది నేను కాదు ఇక నేను కాదు యేసు మాత్రమే నాలో జీవించును. నేను కాదు ఇక జీవించున్నది నేను కాదు ఇక నేను కాదు యేసు మాత్రమే నాలో జీవించును. అందరూ చప్పట్లు కొడుతూ పాట పాడి దేవుని స్తుతించండి. నీతోటి సిలువ వేయబడి నేను నీకై జీవించదను, నా ఇష్టం చేయించు జీవించను. సర్వశక్తుడు నాలో వసించాడని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు ఈ రాత్రి మన కొరకే సిలువబడిన యేసును మనం స్తుతించి పాడదము. నీతోటి సిలువ వేయబడి నేను నీకై జీవించెదను. నీతోటి సిలువ వేయబడి నేను నీకై జీవించెదను. నా ఇష్టం చేయుచు జీవించను నేను, సర్వశక్తుడు నాలో వసింపగా. నా ఇష్టం చేయుచు జీవించను నేను, సర్వశక్తుడు నాలో వసింపగా. నేను కాదు ఇక జీవించున్నది నేను కాదు ఇక నేను కాదు యేసు మాత్రమే నాలో జీవించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఈ మంచి జీవితం చేయట కొరకే యేసు ప్రభు వారు మనకి యొక్క అభిషేకమును ఇచ్చారు. మనమందరము ఈ శ్వాసమును కర్తైన యేసును చూచు ఈ లోకమును జయించెదము. ఈ యొక్క చరణం పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించెదం, పాడెదము. ఈ మంచి జీవితం చేయుట కొరకే ఇచ్చెను అభిషేకము. ఈ మంచి జీవితం చేయుట కొరకే ఇచ్చెను అభిషేకము. యేసుని యొక్క విశ్వాసముతో నేను జయించెద లోకమును అనుదినము.
చూడరుము. నీ నామము నిమిత్తము సహించడి శ్రమలు అన్నీ మేలుకై మారుచుండే. అనగా దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి మన మేలు కొరకు అని ఈ యొక్క పాటలో మనం నేర్చుకుంటున్నాం. కనుక అందరం చేరి దేవుని స్తుతించేద్దాం. హల్లెలూయా.